ఒక చిన్న బాలుడి లేఖ 3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించిందంటే మీరు నమ్ముతారా? అవును. హైదరాబాద్లోని హఫీజ్పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై హైడ్రా ఘాటు చర్యలు తీసుకుంది. హైడ్రా శనివారం 39.2 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. హఫీజ్పేట్, కొండాపూర్, మాదాపూర్ వంటి ప్రైమ్ ఏరియాలో 2,000 కోట్లకు విలువైన భూములపై నిర్మాణాలు కూల్చేసింది. సర్వే నెంబర్ 79లో ఎక్కువ భాగాన్ని ఇప్పటికే నిర్మించి అమ్మకాలు ప్రారంభించారని సమాచారం. అసలు ఇదంతా ఎలా జరిగింది? వసంత హోమ్స్ అనే ప్రైవేట్ సంస్థ అసలు సర్వే నంబర్ను 79/1గా మార్చి ప్రభుత్వాన్ని మోసం చేసి భూమిని ఆక్రమించింది. ఈ భూములన్నీ ప్రభుత్వ రికార్డుల్లో నిషేధిత భూములుగా నమోదయ్యున్న కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ ఇల్లు, షెడ్లు నిర్మించి ఇతర సంస్థలకు అద్దెకి ఇచ్చారు. సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించింది. ఇంతలోనే హైడ్రా రంగప్రవేశం చేసి నిర్మాణాలను కూల్చేసింది. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు కూడా పెట్టింది. ఈ భూములు మార్కెట్ విలువ ఎకరానికి 100 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం తెలిపింది. ఇదంతా ప్రారంభమైంది ఎలా అంటే, ఓ యువకుడు క్రికెట్ ఆడే స్థలాన్ని ఆక్రమించారని గమనించి హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం దగ్గర 39 ఎకరాల ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలు, రోడ్లు వేసి ప్లాట్లు అమ్మకానికి చేస్తున్నారు.